హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో డిజైన్స్. రెగ్యులర్గా వేసుకునే పార్ట్ నెక్ డ్రాప్ షేప్ కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. యూనిక్ లుక్ ఉంటుంది. ఈ బ్లౌజ్ బోట్ నెక్ విత్ బ్యాక్ ఓపెన్స్. ఈ డిజైన్ని సింపుల్గా ఎట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు బోట్ నెక్ బ్లౌజ్ని ఎట్లా మార్కింగ్ చేసుకుంటారో అట్లా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకోండి. తర్వాత పైన నెక్ రౌండ్ నుంచి కిందికి ఒక 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. మీరు ఇక్కడ బటన్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, డోరీస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ డిజైన్ లెంత్ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నా. మీరు కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే 7 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం చిన్నగా కావాలి అనుకుంటే 5 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకున్న తర్వాత దానిపైన ఇట్లా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. పైన కూడా మనం 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కింది సైడ్ నేను లెంత్ కోసం 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నా. మీరు బ్రాడ్గా కావాలి అనుకుంటే 3 ఇంచుల వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. అదే మార్కింగ్ని పైన కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే మీకు బాక్స్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఈ డిజైన్ అనే కాకుండా మీకు నచ్చిన షేప్ని ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ షేప్ని అయితే డిజైన్ వేయాలి అనుకుంటున్నా కాబట్టి ఈ షేప్ని ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇట్లా కింది నుంచి 1.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ కింది మార్కింగ్ని కలుపుతూ వీడియోలో చూపించినట్టు మార్కింగ్ చేసుకోవాలి. పై వైపున కూడా ఇదే విధంగా క్రాస్గా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కావాలి అనుకుంటే ఇంకా బ్రాడ్ పెంచుకోవచ్చు, లేదు అంటే ఇంకా కొంచెం చిన్నగా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. మీ బ్లౌజ్ సైజుని బట్టి మార్కింగ్ చేసుకోండి. ఈ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇలాంటి డిజైన్స్ని సింపుల్గా మార్కింగ్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా సరే షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ఇట్లా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవడమే. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలానే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి డిజైన్స్ సింపుల్గా ఎట్లా డిజైన్ చేసుకోవాలో వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలానే పైన నెక్ రౌండ్ని కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అనేది. ఇట్లా లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని మిషన్తో పని లేకుండా గ్లూతోని జాయిన్ చేసేసుకున్నా. మీకు ఒకవేళ గ్లూ అవైలబుల్గా లేకుంటే 1/2 ఇంచు ఖర్చుతోని మొత్తం జాయిన్ చేసుకోవడమే. ఇక్కడ పైపింగ్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఇట్లా క్రాస్ పీస్ని తీసేసుకోండి. ఇప్పుడు పైన సైడ్ నుంచి 1/2 ఇంచు విడ్త్తోని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా కార్నర్స్ తిరిగే దగ్గర నీడిల్ని కిందికి దించి మనం క్లాత్ని మన సైడ్కి టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. శారీ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చినప్పుడు శారీలోంచి కొంచెం ఫ్యాబ్రిక్ని తీసుకొని మనం పైపింగ్ చేసుకుంటే లుక్ అనేది చాలా ఎలిగెంట్ అవుతుంది. ఇక్కడ కార్నర్స్ తిరిగే దగ్గర నీడిల్ని ఖచ్చితంగా కిందికి దింపుకొని మనం ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు కార్నర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. కట్ వర్క్ అయినా సరే ఇట్లా మనం దేనికైనా పైపింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి. సేమ్ ఇదే విధంగా 2 పార్ట్స్ని స్టిచ్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి దగ్గరగా. మీరు కట్స్ ఇచ్చుకునేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటే మీకు షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇట్లా కట్స్ ఇచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోండి. థ్రెడ్ కట్ అయిపోతే డిజైన్ మొత్తం పాడైపోతుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ నిదానంగా కట్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా టక్స్ ఇచ్చుకున్న తర్వాత మిడిల్లో పైపింగ్ థ్రెడ్ని పెట్టేసుకొని థ్రెడ్కి క్లాత్ టైట్గా పట్టేసుకొని పైనుంచి స్టిచ్ చేసుకోవడమే. అంతే, ఇట్లా నీట్గా పైపింగ్ స్టిచ్ చేసుకుంటూ పోవాలి. మీరు దేనికైనా పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కట్ చేసి పైననే థ్రెడ్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా కార్నర్స్ వచ్చినప్పుడు నీడిల్ని కిందికి దించుకొని క్లాత్ని మన సైడ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది.
పైపింగ్ థ్రెడ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మీరు 12 నెంబర్ థ్రెడ్ని తీసుకొచ్చుకోండి, ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. అంతే, థ్రెడ్ని టైట్గా పట్టేసుకుంటే మీరు స్టిచ్చింగ్ నీట్గా చేసుకోవచ్చు. కార్నర్స్ దగ్గర షేప్ పర్ఫెక్ట్గా రాకపోతే ఇట్లా కొంచెం కట్టించుకోండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా అక్కడి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ థ్రెడ్ని ఇంకొక సైడ్ వైపుకి టర్న్ చేసుకొని క్లాత్ని టైట్గా ఫోల్డ్ చేసుకొని పట్టుకొని పైన నుంచి స్టిచ్ చేసుకుంటే అంతే, మీకు పైపింగ్ అనేది సింపుల్గా రెడీ అయిపోయినట్టే. ఇట్లా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు లోపల సైడ్ కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంది, కట్ చేసేసుకుంటున్నా. మీరు కావాలి అనుకుంటే ఫోల్డ్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డింగ్ చేసుకొని పాదం ఖర్చు గ్యాప్ ఉండేటట్టు చూసుకొని సైడ్కి స్టిచ్ చేసుకోవడమే. మీరు ఇక్కడ కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. ఎగ్జాక్ట్గా పావించి ఖర్చుతోనే స్టిచ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకునేటప్పుడు కింది సైడ్ క్లాత్ కరెక్ట్గా ఉందో లేదో సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇట్లా మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఒకదానిపైన ఒకటి నీట్గా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది లోపల సైడ్కి కూడా. ఇట్లా ఒకటి నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత దానిపైనే మళ్ళీ ఇంకోటి పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే లోపల సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇట్లా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈవెన్గా పావించి ఖర్చు ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. అంతే, ఇంత సింపుల్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. రెగ్యులర్గా వేసుకుంటాం కదా పార్ట్ నెక్, డ్రాప్ షేపు, అలాంటివి కాకుండా ఇట్లా కస్టమర్స్కి కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేసి ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కొంచెం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అండ్ కస్టమర్స్ కూడా పెరుగుతారు. సో ఇట్లా ట్రై చేయండి. చూడండి పైపింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది, ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదే విధంగా రెండింటిని కూడా స్టిచ్ చేసేసుకొని పెట్టేసుకున్నా. ఇక్కడ మనం పైపింగ్ని స్టిచ్ చేసినప్పుడు కానీ, కట్ వర్క్ స్టిచ్ చేసినప్పుడు కానీ, లేదా ఇలాంటి మోడల్స్ని స్టిచ్ చేసేటప్పుడు కానీ ఒకసారి ఐరన్ చేసుకోండి, మీకు లుక్ అనేది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పైపింగ్ కూడా. నేను ఇక్కడ సింగిల్ ఫుట్ని కూడా యూజ్ చేయలేను, నార్మల్ ఫుట్తోనే స్టిచ్ చేసుకున్నా. అంతే, మనం నార్మల్గా డాట్స్ వేసుకుంటాం కదా, అట్లా వేసేసుకొని బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుంటే రెడీ అయిపోద్ది. ఇట్లా బటన్ స్టిచ్ చేసినప్పుడు చాలామంది ఊడిపోతుంది ఊరికూరికే అంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు బయట షాప్స్లో దొరుకుతున్నాయి కాజా పట్టీస్కి. అలాంటివి తీసుకొచ్చుకొని ఉక్స్ పెట్టేసుకొని పైన నుంచి బటన్ స్టిచ్ చేయండి, వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. నేను ఈ ఉక్స్లు అనేవి మీషోలో తీసుకున్నా. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.